సిద్ధు ప్రెస్. హాయ్ నమస్తే. ఈ మధ్య మన ఇండియాలో కొరియా పిచ్చి బాగా పెరిగిపోయింది. కొరియన్ వెబ్ సిరీస్, కొరియా సాంగ్స్, కొరియా డాన్సెస్, మెయిన్‌గా కొరియా, కొరియా, కొరియా. చాలామంది యూత్ కొరియా అంటే పిచ్చి పట్టింది. చాలామంది అమ్మాయిలకి కొరియా వాళ్ళలాగా ఉండాలంట. తెల్లగా కొరియా వాళ్ళలాగా ఉంటే చాలంట. వాడంటే ఇష్టం అంట. కొంతమంది అమ్మాయిలు మేము కొరియా పోతాం ఇక్కడ ఉండం అంటున్నారు. ఆ పిచ్చి ఎక్కడిదాకా వెళ్ళిందనంటే ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది. దానికి ఎగ్జాంపుల్‌గా ఘజియాబాద్‌లో జరిగిన సంఘటన. ఇవి చాలా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఘజియాబాద్‌లో ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఇది నేషనల్ వైడ్‌గా బయటకొచ్చింది. కానీ చాలా ఇళ్లల్లో ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉన్నారు. ఘజియాబాద్‌లో ముగ్గురు అమ్మాయిలు కొరియా వెబ్ సీరీస్‌కి, కొరియాకి పిచ్చి పట్టిపోయారు. వాళ్ళ ఫాదరు కొరియా ఏంటి? మనం ఇండియన్స్ ఇండియన్స్ అంటే వాళ్ళకి కోపం వచ్చేదంట, బాధ వచ్చేదంట, ఫ్రస్ట్రేషన్ వచ్చేదంట. వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ కొరియన్స్ అనేవాళ్ళంట. ఎప్పటికైనా సరే మేము కొరియాకి పోతాం, మేము కొరియాలోనే ఉంటాము అనేవాళ్ళంట. కొరియా వారిని పెళ్లి చేసుకుంటాము, అక్కడే ఉంటాము అనేవాళ్ళంట. ఈ పిచ్చి బాగా ముదిరిపోయిందని వాళ్ళ ఫాదరు మొత్తం ఫోన్లు, గీన్లు, ఐప్యాడ్లు మొత్తం లోన పెట్టేసి ఓ రూమ్‌లో పడేసాడు, లాక్ చేశాడు. ఉన్నారు. వాళ్ళకి ఫోన్లు ఇవ్వట్లేదు, వాళ్ళు కొరియా సిరీస్ చూసుకునే అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళకి మెంటలెక్కిపోయింది. మరి అంతెక్కింది మెంటలెక్కిపోయి వెనక నుంచి 9 అంతస్తుల బిల్డింగ్ అది. వెనక కిటికీ వైపు నుంచి సారీ నాన్న మేము చచ్చిపోతున్నాం అని చెప్పేసి ముగ్గురు ఆ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయారు. అంటే కొరియా పిచ్చి అనేది ప్రాణాలను తీస్తుంది. మరి పబ్‌జీ లేకపోతే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఇంకేవేవో ఉండి మన ప్రాణాలను తీస్తుంది అంటున్నాం గదా! మరి ఇప్పుడు కొరియన్ వెబ్ సీరీస్ కూడా ప్రాణాలు తీస్తున్నాయి గదా! ప్రాణాలు తీస్తున్నాయి. చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. చాలామందికి స్టడీస్ లేకుండా చేస్తున్నాయి. చాలామందికి కెరీర్ లేకుండా చేస్తున్నాయి. చాలామందికి డిప్రెషన్‌లు తెస్తున్నాయి. చాలామందికి ఫ్రస్ట్రేషన్‌లు తెస్తున్నాయి. మరి కొరియన్ వాళ్ళని కూడా మనం బ్యాన్ చేద్దామా? కుదురుతుందా ప్రాక్టికల్‌గా? ఏది ఏమైనా సరే తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్త పడాలి. తమ పిల్లలు కొరియన్ సీరీస్ చూస్తున్నారా? కొరియన్‌కి అడిక్ట్ అవుతున్నారా? అని ముందుగానే గమనించాలి. గమనించి జాగ్రత్త పడి వాళ్ళు అడిక్ట్ అవ్వకముందే దాని నుంచి దూరం చేయాలి. ఇది తల్లిదండ్రులుగా బాధ్యత, మీ బాధ్యత. మీ పిల్లల విషయంలో మీరే జాగ్రత్తగా ఉండాలి. రేపు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే బాధపడేది మీరే గదా! టేక్ కేర్.